కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు వెచ్చిస్తే కట్టడం కూలడం రెండూ అయ్యాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుతో కనీసం 50,000 ఎకరాలకు కూడా నీళ్లు రాలేదన్నారు. కాళేశ్వరం తప్పిదాలపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదన్నారు సీఎం. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తగా వచ్చే ఇంజనీర్లకు ఓ ప్రయోగశాల అని చెప్పారు. త్వరలో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకురాబోతున్నామన్నారు ముఖ్యమంత్రి. నెహ్రూ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదని, కాళేశ్వరం మన కండ్ల ముందే కట్టి మన కండ్ల ముందే కూలిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. ఏఈలకు కాళేశ్వరం ఓ ప్రయోగశాలని చెప్పారు. ఏం చేయొద్దో ఏం చేయాలో ఈ ప్రాజెక్టు నుంచి నేర్చుకోవచ్చన్నారు రేవంత్. 1,00,000 కోట్ల కాళేశ్వరం అంచనాలు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. కాళేశ్వరంతో 50,000 ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని చెప్పారు. ఎర్రమంజిల్ జలమండలిలో కొత్తగా ఎన్నికైన 700 మంది ఏఈలకు నియామక పత్రాలు అందజేశారు రేవంత్ రెడ్డి. ఈ ప్రధానమైన ప్రాజెక్టులు ఈ రోజు మనకు లైఫ్ లైన్ గా మారిన ప్రాజెక్టులను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిండ్రు. ఆ ప్రాజెక్టులు ఈ రోజు వరకు ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో వరదలను, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈ రోజు నిలబడి కృష్ణా బేసిన్ మీద వచ్చిన వరదలకు నాగార్జున సాగర్, శ్రీశైలం ఎప్పుడో కొట్టుకుపోయి ఉండాలి. నాణ్యతలో ఒకవేళ లోపం ఉంటే. కానీ మీకు ఐ ఓపెనర్ కావాలి. మన కళ్ళ ముందల్నే కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి. దీనికి ఎవరిని బాధ్యులు చేయాలో మీరు చెప్పండి. నీళ్లు నియామకాల కోసమే తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యమన్నారు. ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం లేదన్నారు రేవంత్. ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా ఇంజనీర్లు పనిచేయాలన్నారు రేవంత్. ఈ కారణాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజనీర్లు గతంలో ఏదైనా ఇంజనీరింగ్ మిస్టేక్ లేకపోతే సిడిఓలో అప్రూవల్ లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న ఇంజనీర్లు రెఫ్యూజ్ చేసేటోళ్ళు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఏఈ వరకు చేరి క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఏఈలే. కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజాప్రతినిధులలో ఉందా? పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు, సిఈలు, ఎస్సీలలో ఉందా? క్యాన్సర్ చికిత్స పేదలకు మరింత భారమవుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలో ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డులను తీసుకురాబోతోందన్నారు. వైద్యాన్ని పేదలకు మరింత చేరువ చేస్తామని చెప్పారు. దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవో క్యాన్సర్ సెంటర్ ప్రారంభించారు రేవంత్. లేకపోతే ఈరోజు సమాజంలో వస్తున్న ముఖ్యంగా క్యాన్సర్ ఏ విధంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది బాధ కలగకుండా వీలైనంత మేరకు వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది నీడీ అవర్. వీలైనంత మేరకు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడానికి లేదా అతి తక్కువ ఖర్చులతో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో క్యాన్సర్ వింగ్కి ఎవరైతే దాతలు ముందుకు వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయం అందించిందో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల్లో ఫస్ట్ ప్రియారిటీగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.